ఇక మూడవ కారణం రిజర్వేషన్లు. బ్రాహ్మణులు రిజర్వేషన్ల వలన బాగా చితికిపోయారనే చెప్పాలి. అన్‌రిజర్వ్డ్ కులాల్లో అంటే బ్రాహ్మణులే కాక ఇతర కులాల వారు కూడా ఉన్నారు కదా! మన తెలుగు రాష్ట్రాల్లో చూసుకుంటే కాపు, క్షత్రియ, కమ్మ, రెడ్డి మొదలైన వారు అన్‌రిజర్వ్డ్ కులాల్లోనే ఉన్నారు. వీరంతా ఉద్యోగం సంపాదించాలంటే పూర్తిగా నేర్చుకోవాల్సిందే. అంటే 100 మార్కులకు 90 నుండి 100 మార్కులు తెచ్చుకోవాల్సిందే. వీళ్ళల్లో 100కు 90 మార్కులు తెచ్చుకునే వారిని హైలీ టాలెంటెడ్ అంటారు. ఈ హైలీ టాలెంటెడ్ వ్యక్తులు ఓసీల్లోనే కాక బీసీ, ఎస్సీ, ఎస్టీల్లో కూడా ఉంటారు. వీరు వారి యొక్క నైపుణ్యంతో కొంచెం ఆలస్యమైనా గానీ పెద్ద పెద్ద పదవులు అధిరోహిస్తారు. అంటే ఐఏఎస్, ఐపీఎస్, చీఫ్ ఇంజనీర్స్, ఇండియన్ ఇంజనీరింగ్ సర్వీసెస్, బ్యాంక్ పీఓస్ ఇలా నిర్ణయాలు తీసుకునే పదవుల్లో కూర్చుంటారనమాట. అయితే ఎవరికైతే 60 నుండి 90 మార్కులు వస్తాయో వీళ్ళతోనే కొంచెం ప్రాబ్లం అనమాట. వీరికి కొంచెం సామర్థ్యం తక్కువే అని చెప్పాలి. వీరు రిజర్వేషన్ కోటాలో ఉన్న విపరీతమైన పోటీని తట్టుకోలేక ఉద్యోగాలు సంపాదించలేకపోతున్నారు. ఓసీ కేటగిరీలో ఉన్న బ్రాహ్మణేతరులు అంటే కాపు, కమ్మ, రెడ్డి, క్షత్రియ వంటి వారు ప్రయత్నించినంతకాలం ప్రయత్నించి రాదని తెలుసుకున్నాక ఆ ఉద్యోగ ప్రయత్నం వదిలేసి వ్యవసాయం వైపు, వ్యాపారాల వైపు, స్థిరాస్తి వైపు వెళ్ళిపోతున్నారు. కానీ బ్రాహ్మణుల కుర్రోళ్ళు మాత్రం చిన్న చిన్న ప్రైవేట్ కంపెనీల్లో, చిన్న చిన్న ప్రైవేట్ బడుల్లో చిన్న చిన్న ఉద్యోగాలు చేస్తూ చాలని జీతాలతో రోజులు వెళ్లదీస్తున్నారనమాట. ఒక ముక్కలో చెప్పాలంటే 100కు 90 మార్కులు తెచ్చుకుని కొడితే కుంభస్థలాన్ని కొడుతున్నారు. లేదంటే చాలని జీతాలతో కాలాన్ని వెళ్లదీస్తున్నారు. అతి కొద్ది మంది మాత్రం కష్టపడి సాఫ్ట్వేర్లో ఉద్యోగాలు తెచ్చుకుని దేశం విడిచిపెట్టి పక్క దేశాలకు వెళ్ళిపోతున్నారు.